నమస్తే అండి. సో ఈ రోజు మనము ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉన్నాము. సో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ గారు ఈ రోజు అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో మనతో పాటు హేమో జిల్లా గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, ఈ రోజు మీ ఇన్ఛార్జ్ గారు అయితే రావడం జరిగింది. ఇన్ఛార్జ్ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది కదా. సో పార్టీ పట్ల కానీ ఆ మేడం మాట్లాడిన విషయాల పట్ల కానీ మీరు ఏమని స్పందించారు? మేడం వచ్చి 1 month అవుతుంది ఇన్ఛార్జ్ గా. అంటే అంతకుముందు ఒక 5 years బ్యాక్ లో వచ్చేసి తన పేరు వచ్చేసి ప్రియాంక కక్కర్ గారు. ఆమె నేషనల్ స్పోక్స్ పర్సన్ అండ్ తెలంగాణ ఇన్ఛార్జ్, సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా మేడం. పోయిన మనకి 2014 లో 5 years గా పనిచేసింది ఇక్కడ. ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్ గా నియమించారనమాట. తను ఫస్ట్ టైం ఇప్పుడు ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ తెలంగాణకి రావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి జిహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ జరగబోతున్నాయి కాబట్టి దాని మీద వచ్చేసి పార్టీని బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ తెలంగాణలో మన జిహెచ్ఎంసీ నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయాలి అనే దాని మీద మేడం వచ్చారు. దాని గురించి డిస్కస్ చేయడానికి వచ్చారు అనమాట. సో మేడం, మరి ఇప్పుడు జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది? 100% ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ బరిలో దిగుతుంది. ఖచ్చితంగా 150 స్థానాలలో మాక్సిమం వచ్చేసి ఖచ్చితంగా కార్పొరేటర్స్ గా నిలబెట్టడానికి ప్లానింగ్ చేస్తున్నారు. పార్టీ వాళ్ళు వచ్చేసి పైన కేజ్రీవాల్ సార్ గానీ ప్రియాంక కక్కర్ మేడం గానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతో చాలా బలంగా గట్టిగా సౌత్ లో మోస్ట్ గా ఏంటంటే తెలంగాణ మీద ఫోకస్ చేయడానికి. తెలంగాణలో లేదు కదా మరి పార్టీ, తెలంగాణ లేదని ఎవరైనా లైక్ ఎందుకు కేజ్రీవాల్ గారు ముందు వచ్చినప్పుడు బాగా ఎక్కువగా ఎస్టాబ్లిషన్ అయింది. తర్వాత కొంచెం కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయారు అనుకో. ఇప్పటికి కూడా పార్టీ బలోపేతంగా నడుస్తున్నది, కంటెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈసారి అయితే ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో 150 స్థానాల నుంచి మేము పోటీ చేస్తాము. ఖచ్చితంగా మేడం తన పనితీరు ఎలా ఉంటదంటే పరిగెత్తిస్తుంది. ఇక మీద తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ప్రతి ఇంట వినబడబోతుంది. ఇది మాత్రం పక్కా గ్యారంటీగా చెప్పగలుగుతాం. సో మేడం, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మరి ఈ సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కట్టే ట్యాక్స్లని ఖచ్చితంగా మనకి యూజ్ అవ్వాలి అంటే విద్యా వైద్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది మన అందరికి రిటర్న్ రావాలి. సో దాని మీదనే ఫోకస్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఎప్పుడు మనకి వచ్చేసి అండగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ప్రతి పార్టీలు ఎలా చెప్తాయంటే వాళ్ళు వాగ్దానాలు చేస్తారు, కానీ ఎప్పుడు చేసింది చాలా తక్కువగా ఉంటది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 3 times వచ్చేసి వాళ్ళు ఏం చెప్పారో, వాగ్దానాలు ఏం చేశారో ప్రతి ఒక్కటి వాళ్ళు చేసి నిరూపించారు. విద్య, వైద్యం, అలాగే బస్సు, కరెంటు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన వాటినే వచ్చేసి వీళ్ళు కాపీ కొట్టి ఇప్పుడు చేస్తున్నారు. బస్సు ఫ్రీ కానీ లైక్ కరెంట్ కానీ ఇవన్నీ. ఎప్పుడు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుటి వాళ్ళకు చెప్పేలాగే ఉంటది కానీ చెప్పించుకునేలాగా ఎప్పుడు ఉండరు. సో మా పార్టీ ఖచ్చితంగా వచ్చేసి నెక్స్ట్ నేషనల్ గా మొత్తం తెలంగాణ కాదు మన సెంట్రల్ లోనే వస్తే ప్రతి ఒక్కరికి బాగుంటది. అది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే విద్యా వైద్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దాని విషయంలో మాత్రం ఖచ్చితంగా మా పార్టీ ముందుంటది. ఇంకా తెలంగాణ అండ్ స్టేట్ కూడా మొత్తం సెంట్రల్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక మీద కేజ్రీవాల్ గారు వచ్చేసి 100% మొత్తం గ్రౌండ్ లో దిగుతారు అనేది వాదన కూడా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.